అందరికీ నమస్కారం. మనకి శరీరానికి కావాల్సిన ఆహారం అన్నం. మనసుకి ఏమిటి ఆహారం? విషయాలు, విషయానందం. మరి ఆత్మకి పరమాత్మకు సంబంధించిన సత్సంగమే ఆహారం. అయితే శరీరం మనసుకు సంబంధించినటువంటి ఏదైతే ఆహారం ఉందో మనం నిత్యము క్రమం తప్పకుండా ఆరోగ్యానికి ఎంత అవసరమో అది, సంతోషానికి సుఖానికి ఏది అవసరమో అది ఆహారంగా ఇస్తూ ఉన్నాం. అయితే ఈ శరీరం నిలబడాలన్నా, మనసుకి ఆసక్తి కావాలన్నా, మనసులో వివేచన, బుద్ధిలో సూక్ష్మ బుద్ధి ఇవన్నీ కావాలన్నా అది ఆత్మకు సంబంధించిన ఆహారం ఇస్తేనే సాధ్యం అవుతుంది. మరి ఆత్మను ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఈ శరీరం మన మనసు క్రమేణా బలహీనపడుతూ ఉంటాయి. బలహీనం అంటే తట్టుకోలేని స్థితికి వస్తూ ఉంటాయి. ఆ తట్టుకోలేని స్థితి దుఃఖానికి దారితీస్తుంది. చూడండి, ప్రతిరోజు అన్నం పెట్టిన ఈ శరీరానికి రోగాలు తప్పవు, వృద్ధాప్యము తప్పదు, క్రమేణా సత్తువ తగ్గక మానదు. అలాగే మనసుకి ఎంత విషయాన్న ఆనందాన్ని ఇచ్చినా, ఎన్ని విషయాల్లో దానికి అనుభవాన్ని ఇచ్చినా ఏదో సుఖం అడపాదడపా వస్తుందే తప్ప ఎక్కువ శాతం జీవితంలో దుఃఖానికే దారితీస్తూ ఉంటుంది. మరి ఈ రెండు పరిస్థితులు ఏవైతే ఈ యొక్క సృష్టిలో ఈ భూమిపైన తప్పవో వాటిని చక్కని పద్ధతిలో ఎదుర్కోవాలంటే ఆత్మకి సత్సంగ ఆహారం ఇచ్చినప్పుడే ఆ మనసుకి శాంతి అనేది లభిస్తుంది. మరి మనసుకి శాంతి అంటే ఏమని చెప్పుకోవాలంటే మనసు స్థిరంగా ఉండడమే శాంతి. అది పరమాత్మ మహిమ, గుణాలు, ఆయన లీలలు, ఆయన గుణాలు, పరమాత్మని అనుభూతి చెందుతున్నటువంటి అఖండంగా ధరించినటువంటి సత్పురుష సాధువుల సమాగమంతో మనసు స్థిరమవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. అప్పుడు మనకి ఎటువంటి విజ్ఞత వస్తుందంటే, ఇన్నాళ్ళు నా దుఃఖానికి కారణం నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను అని కోరి దుఃఖాన్ని తెచ్చుకున్నాను కదా అన్న విషయం మనకి బోధపడుతుంది. ఎప్పుడైతే ఆ విషయం ఆ జ్ఞానం మనకి బోధపడుతుందో, ఈ సత్సంగంలో ముందుకు వెళ్ళే కొలది, సత్సంగంలో ఈ ఆత్మకి ఆహారాన్ని అందిస్తున్న కొలది ఆత్మ బలం పెరిగి మనలో వచ్చేటువంటి జ్ఞానం ఏమవుతుందంటే, నా ఇష్ట ప్రకారం ఉంటే దుఃఖమే వస్తుందని తెలుసుకున్నాను కాబట్టి భగవంతుని ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను, తద్వారా తరగని ఆనందాన్ని, శాంతిని సొంతం చేసుకుంటాను అని అనిపిస్తూ ఉంటుంది. ఇది సత్సంగంలో ఉన్నటువంటి చిదంబర రహస్యం. ఎవరైతే ఈ సత్సంగాన్ని నిత్యము శరీరం మనసుతో పాటుగా ఎలాగైతే ప్రతిదినము మన ఆహారాన్ని, విషయాలను అందిస్తున్నామో
ఆత్మకి పరమాత్మ యొక్క సామీప్యాన్ని, సత్పురుషుని యొక్క సమాగమాన్ని, గురువు యొక్క బోధకి దగ్గరగా కనుక పెట్టినట్లయితే అప్పుడు మనకు మనసు స్థిరం, మనసు శాంతి మనకి వచ్చే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, మన చిన్నప్పటి నుంచి దైవనామం, దైవజపం ఎవరైతే గట్టిగా ఉచ్చరిస్తూ ఉంటారో వారిని బైరాగుల్లోనే చూసాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని పాడుకుంటూ తిరిగే బైరాగుల్ని, భిక్షమెత్తుకుంటూ తిరిగే బైరాగుల్ని మనం చూసి, ఓహో దైవనామం జపం చేసేవాళ్ళు బైరాగులు అన్నమాట, మామూలు మనుషులు చేయకూడదు అదనే విషయం తెలుసుకొని ఆ రకంగా మూర్ఖంగా అజ్ఞానుల మనం జీవితాన్ని వెళ్ళబుచ్చాం. దానితో పాటుగా చదువు సంజయ్ లేకపోతే బైరాగు అయిపోతావురా అని చెప్పించినట్టుగా మాట్లాడే పెద్దల మాటలు కూడా మన మనసు పైన విపరీతమైన ప్రభావాన్ని చూపించి మాయలోకి తోయబడ్డాయి. దానివల్ల మనకి అశాంతి అన్నది వారసత్వంగా వచ్చేస్తోంది. అందుకని ఈ సత్సంగం యొక్క మూల రహస్యం అనేది తెలుసుకున్నాం కాబట్టి, ఈ సత్సంగం యొక్క ఆహారం అందించుకుంటున్న మీలాంటి వాళ్ళకి, అందిపుచ్చుకున్న మీలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఆ మనశ్శాంతి కొదవ లేకుండా ఉంటుందని, పరమాత్మ ఎప్పుడు మనతో ఉండి కనిపెట్టుకొని ఉంటాడు కాబట్టి ఆయన మనకి వివేచనా శక్తిని కలిగి ఇచ్చి మనకి సత్సంగం యొక్క లాభాన్ని పూర్తిగా పొందేలా చేస్తారని తెలుసుకుంటూ, మన విష్ణు సహస్రనామంలోని తర్వాత శ్లోకానికి వెళదాం. చదవండమ్మా. శ్లోకం నెంబరు 93 చదవండి. సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హోరః ప్రియకృత్ ప్రీతివర్ధనః. సత్వవాన్ సాత్వికః. సత్వం అంటే శక్తి, బలం. సత్వం ఉన్నవాడు సత్వవాన్ అంటే మహాబలవంతుడు. సాత్వికః బలవంతుడు అంటే మనకి తెలిసినంతవరకు వాడు చాలా క్రూరంగా ఉంటాడు, రజో తమో గుణాలతో ఉంటాడు అని అనుకోవచ్చు. కానీ ఈయన సత్వగుణ ప్రధానుడు. సత్వగుణంతో ఉంటూ కూడా మహాబలవంతుడు. ఇది మనం గమనించాల్సింది. సత్వగుణంతో ఉన్నటువంటి బలం ఏదైతే ఉంటుందో వారినే సత్వవాన్ మహాబలవంతుడు అంటాం. కానీ రజో తమో గుణాలతో ఉన్నవాళ్ళు ఎప్పటికీ మహాబలవంతులు కాలేరు. ఒక్క పరమాత్మ మాత్రమే, లేదు పరమాత్మకి దగ్గరగా ఉపాసన చేస్తున్నటువంటి గుణాతీత సత్పురుషుల్లో మాత్రమే ఆ మహాబలం ఉంటుంది. అదే సత్వగుణ ప్రధానంతో ఉన్నటువంటి బలమే మహాబలం అని మనం గ్రహించాలి. కాబట్టి భగవంతుడి యొక్క లక్షణమైనటువంటి ఆ మహాబలాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే మనలో సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. సత్వగుణం పెంపొందించుకోవడం వలన మహాభక్తులుగా మారి భక్త పరాధీనుడు పరమాత్మ భగవంతుడు అని మనకి తెలుసు. భక్తుడికి ఏమి జరిగినా సరే పరమాత్మ ఉపేక్షించడు. ఇంకెవరికి ఏమి జరిగినా ఆయన క్షణమన్నా ఆలస్యం చేస్తాడేమో కానీ తన భక్తుడికి ఏమన్నా జరిగితే మటుకు ఆయన ఉపేక్షించడు. సరికదా. భక్త పరాధీనత, భక్తుని యొక్క మనసులో భావాల్ని, భక్తుని యొక్క కోరికని తీర్చడంలో ఆయన ముందుంటాడు. మరి మనకు తెలుసు బలిచక్రవర్తి ఆయన ఎంత మహాభక్తుడో. ఆయన మాటకి నిలబడిపోయి మరి ఆయన ద్వారం దగ్గర కాపలా ఉండేలాగా, ఆయనకి ఎప్పుడు ఆయన కళ్ళ ముందే ఉండేలాగా మరి భగవంతుడు భక్తుడికి ఆ రకంగా లొంగిపోతాడు. కాబట్టి ఎవరైతే సత్వగుణ ప్రధానంగా భక్తుడిగా మారతారో వారు మహాబలవంతులు అన్న విషయం తెలుసుకున్నట్లయితే ఆ బలం, మిగతా బలాలు చిన్న 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 బలాలన్న విషయం మనకు అర్థమైపోతుంది.
ఆ భవనాలు అంటే మనకు పడం. మహాబలం వెనకాలే పడతాం. ఎప్పుడైతే మహాబలం మీద మనకు ఆసక్తి పెరుగుతుందో మనం కూడా సత్వగుణాన్ని పెంచుకుంటాం. సత్య సత్యస్వరూపుడు. సత్యస్వరూపుడు అంటే సత్యము అంటే యథార్థము, శాశ్వతము, నిత్యము, ఉన్నది ఉన్నట్టుగా ఉండే జ్ఞానము. ఆ సత్యస్వరూపుడు ఆయన. అసత్యము అంటే సత్యము కానిది. సత్యము కాని వెనకాల పడేవాళ్ళు ఎవరైనా సరే సత్పురుషులు ఎప్పటికీ కాలేరు. అందుకని సత్పురుషుల యందు మాత్రమే ఈ సత్యం అన్నది ఉంటుంది. సత్యధర్మపరాయణ, సత్యానికి ధర్మాలకి తానే అయి ఉన్నవాడు. సత్యము ధర్మము కూడా ఆయనే దానికి పరాయణ. సత్యము అంటే శాశ్వతమైనది, ధర్మము అంటే ఆ గుణానికి సంబంధించినటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాలన్నీ కూడా తానే అయి ఉంటాడు. అభిప్రాయ, పురుషార్థములకై కోరబడేవాడు అనర్థం. లేదు, ప్రళయకాలంలో ప్రపంచమంతటిని తనకు అభిముఖంగా లాగుకునేవాడు అంటే లయింపజేసేవాడని కూడా అర్థం. ప్రియార్హ అంటే ప్రియమైన వాటిని సమర్పించడానికి అర్హుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యజ్జదిష్టతమం లోకే యచ్చాస్య దయితం గృహే తత్తద్గుణవతే దేయం తదే వాక్షయమిచ్చత. అంటే ఏ వస్తువు తనకు ప్రియమైనదో, తనకు చాలా తృప్తి కలిగించేదో, గృహంలో బహుజాగ్రత్తగా చూసుకోబడేదో అట్టి వాటిని మరిన్ని పొందాలని ఆశిస్తే అర్హత గల వారికి దానం ఇవ్వాలి. అంటే పరమాత్మకు సాధుపురుషులకు దానం ఇవ్వాలి. కాబట్టి ప్రియమైన వాటిని భగవంతుడికి మనం అర్పించాలంటే పరమాత్మకు మాత్రమే అర్పించగలగాలి. మనకి ఇష్టమైన వాటిని మిగతా దేని వరకు కూడా దాన్ని అర్పించకూడదు. ఆయన మాత్రమే అర్హుడు. అర్హ అంటే పూజార్హుడు అని కూడా అర్థం. పైన ప్రియార్హ అంటే మనకు ప్రియమైన వాటిని ఆయనకి నైవేద్యం చేసుకోవడానికి అర్హుడు ఆయన. ఇక్కడ అర్హ అంటే పూజకి అర్హుడు. పూజ కంటే మనం చేసేటువంటి పూజా విధానం కావచ్చు, నైవేద్యం కావచ్చు, కీర్తనలు కావచ్చు, అలాగే స్తుతి, ఆర్ఘ్యం, పాద్యం, నమస్కారం అటు షోడశ ఉపచారాలతో అయితే మనం పూజ చేస్తూ ఉంటామో ఆ పూజకి అర్హుడు పరమాత్మ. పరమాత్మని మనం పూజకి ఆహ్వానించినప్పుడు మనం ఆయనని ఈ షోడశోపచారాలతో ఆయనకి పూజ కావించాలి. దానికి ఆయన అర్హుడు. ప్రియకృత్ అంటే ప్రియమును చేకూర్చువాడు. అంటే తనను ఉపాసించే భక్తులకు ప్రియమైన వాటిని, మేలైన వాటిని అనుగ్రహించేవాడు. మనకి ఎవరైతే మన భక్తులుగా మారతారో, దైవ ఉపాసన ఎక్కువగా చేస్తూ ఉంటారో వారికి ప్రియమైనది ఏదో పరమాత్మకి వదిలేస్తారు. ఎప్పుడైతే పరమాత్మ వారికి ప్రియమైనవి నెరవేరుస్తూ ఉంటాడో, అనుగ్రహిస్తూ ఉంటాడో వారికి పరమాత్మ అనుభూతి తెలిసిపోతూ ఉంటుంది. ఇది కదా నేను కోరుకున్నది. నాకు నేనుగా చేసుకొని సాధించినటువంటి జీవితంలో ఏదీ కూడా ఇంత ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏదైతే పరమాత్మ ఉపాసన ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతిరోజు నిత్యము నేను ఉపాసన చేస్తున్న ఫలితంగా ఈరోజు నాకు ఆయన అందిస్తున్నటువంటి ప్రతి విషయం కూడా చాలా ఆనందాన్ని ఇస్తోంది అనే విషయం మనకి అర్థమవుతుంది. మనకి ప్రియమును చేకూర్చేవాడు ఆయన. కాబట్టి ఆయనకి శరణాగతి, మమేకం శరణం రజ అని కనుక మనం ఆయన శరణాగతి పొందినట్లయితే ఆయన ఏమంటారు? యోగక్షేమం వహామ్యహం అని అంటారు. వారి యొక్క యోగక్షేమాలు ఆయనే చూసి ఆయన యొక్క మన ప్రియమైనవన్నీ కూడా ఆయన మనకి ఇస్తూ ఉంటారు. అంటే ప్రియమైనవి అంటే మాయకి సంబంధించినవి కాదు. మనం ఎప్పుడైతే ఆయన శరణాగతి పొందుతామో మనకి ఆ ప్రియముని చేకూరుస్తాడు ఆయన. ప్రియమైన వాటిని మనకి అందజేస్తూ ఉంటాడు. లేదు, ఆయన అందజేసినవన్నీ మనకి ప్రియమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. ప్రీతివర్ధన అంటే మనలో ఉన్న ప్రీతి, ఆ ప్రీతిని అంటే భక్తుల ఆనందాన్ని ఇంకా వర్ధింపజేస్తూ ఉంటాడు.
ఇంకా పెంచుతూ ఉంటాడు. అందుకనే చూడండి, భక్తుల ఆనందానికి కొదువ లేదు, కొలత లేదు. వెలితి లేదు, కొలత లేదు, కొదువ లేదు. దానికి ఒక అంతము అన్నది లేదు, ఒక పరిమితి అన్నది కూడా లేదు. ఆ ప్రీతి క్షణం పెరుగుతూనే ఉంటుంది. ఆ ప్రీతి ఎంత ఎక్కువగా మనలో వస్తుంది అంటే, పరమాత్మ ఊహ రాగానే మనసులో ఒక రకమైనటువంటి తన్మయత్వం, ఊహతోనే ఒక తన్మయత్వం, శాంతి మనలో వస్తుంది. అది ప్రీతి యొక్క నిదర్శనం అనమాట. మనలో ఎంత ప్రీతి ఉంది, భగవత్ ప్రీతి ఎంత ఉంది అన్నదానికి నిదర్శనం ఏంటంటే, మనం ఎప్పుడైతే మన భగవంతుడిని మనం తలుచుకుంటామో, ఆ తలుపులోనే మనకి ఆ తన్మయత్వం, ఆ తలుపులోనే ఒక రకమైన ఆనందం, ఒక రకమైన శాంతి మనలో వస్తుంది. అదే మనకి నిర్ధారించుకోవచ్చు మన ప్రీతి వర్ధన అని. ఆ ప్రీతిని పెంపొందిస్తున్నదే పరమాత్మే. ఆయన ఉపాసనలో మనం ఉన్నాం కాబట్టి ఆయన అనుగ్రహం మన మీద ఉంది అనే విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ సత్సంగంలో ముందుకు వెళ్ళగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ముందుకు వెళుతూ ఉంటారో సత్సంగంలో, ప్రతి మాటని, ప్రతి సత్సంగాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఆత్మసాత్ ఎవరైతే చేసుకుంటారో, దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటారో, వారికి ఇది సాధ్యం అవుతుంది. మనలో చాలామంది దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నారన్న విషయం నాకు తెలుసు. మిగిలిన వారు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇది సాధ్యమే అన్న విషయం చెప్పడం కోసమే నేను దీన్ని విపులీకరించి చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం అమ్మ, 94వ శ్లోకం. విహాయ సగతజ్యోతి సురుచిర్హుతభుగ్విభుః రవిర్విరోచనః సూర్యః సవితారవిలోచనః. విహాయ సగతి అంటే భక్తుని హృదయాకాశంలో ఉండేవాడు అని అర్థం. లేదా సూర్యుని రూపంలో ఆకాశంలో విహరించేవాడు అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే పరమాత్మ ఎప్పుడూ ఆకాశంలో ఒక సూర్యునిలాగా విహరిస్తూ ఉంటాడు. ఆ హృదయం అన్నది, ఆ ఆకాశం అన్నది భక్తుని హృదయ ఆకాశంలో కూడా సూర్యునిలాగా పరమాత్మ తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటాడు. జ్యోతి అంటే ప్రకాశ స్వరూపుడు, అంటే స్వయం ప్రకాశంతో సమస్తాన్ని గోచరింపచేయగల చైతన్య స్వరూపుడు. అంటే మనం పరమాత్మ ఇచ్చినటువంటి పరంజ్యోతిలోనే మాత్రమే మనం యథార్థాలని, సమస్తాన్ని, యథార్థాన్ని మనం గ్రహించగలుగుతాం. అంటే జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. నా పరంజ్యోతి నారాయణ జ్యోతి తప్ప ఏ జ్యోతి, మిగతా జ్యోతుల వలన ఏది కూడా మనకి సరైన జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం మనకి అందదు. నారాయణ పరోజ్యోతిరాత్మ నారాయణ అంటే నారాయణుడే పరమప్రకాశమైన జ్యోతి, సర్వానికి ఆత్మ. అందుకని ఆయన ఏమన్నారు? సచ్చిత్తానంద ఘనస్వరూపుడు అన్నారు పరమాత్మని. సురుచి అంటే మంచి ప్రకాశం కలవాడు. అంటే మంచి ప్రకాశం అంటే ఏమిటి? ఎటువంటి అంటే మేలిమి బంగారం లాగా అనమాట. అంటే ఎటువంటి మలినాలు అందులో లేకుండా ఆ మంచి ప్రకాశం, అంటే మేలైన ఆలోచనలతో, అంటే సత్య సంకల్పాలతో ఉన్నవాడు. హుతభుక్ అంటే హవిస్సును భుజించేవాడు. అంటే యజ్ఞాల్లో మనం చూస్తూ ఉంటాం, వివిధమైన దేవతలకి సమర్పిస్తూ ఉంటాం. సమర్పిస్తున్నప్పుడు హవిస్సులు వాటన్నిటిని కూడా ఆయనే స్వీకరిస్తారు, ఆ దేవతా రూపాలతో గ్రహిస్తారు. అంటే మనం కూడా ఏమనుకుంటూ ఉంటాం, మనం తినే భోజనం కూడా భోక్త తర్వాత వస్తుంది, తర్వాత శ్లోకంలో వస్తుంది. భోక్త అంటే ఆయనే, నేను కాదు. భుజించేవాడు ఆయనే, దాన్ని భుజించిన దాన్ని అనుభవిస్తున్నవాడు ఆయనే. కాబట్టి నేను తినడము అన్న పద్ధతి ఏదైతే ఉందో అది భోక్త ఎవరయ్యా అంటే పరమాత్మ అన్న విషయం మనకి తెలుసుకోవాలి. విభు అన్ని లోకాలకి ఆయన ప్రభు ఆయనే. కాబట్టి ప్రభువు ముందు ఎవరు కూడా తక్కువ స్థాయి తప్ప
ఆయన మించిన స్థాయి ఎవరికీ ఉండదు. కాబట్టి ప్రభు ఆజ్ఞ, ప్రభు మాట, ప్రభు అధికారమే చెల్లుతుంది. కాబట్టి మనం వాటికే విలువ ఇవ్వాలి. రవి అంటే రసాలను గ్రహించేవాడు అని చెప్పొచ్చు. అంటే సూర్యరూపంలో జలాన్ని గ్రహించేవాడని కూడా ఒక భావం కింద మనం తీసుకోవచ్చు. రసానాం చ తథాధానాత్ రవి రవిరిత్యభిధీయతే అని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడిందని రాయబడింది. అంటే రసాలను గ్రహించేవాడు కాబట్టి రవి అని చెప్పబడుతుంది అని ఈ శ్లోకార్థం. విరోచన అంటే అనేక విధాలుగా ప్రకాశించేవాడు. ఆయన ప్రకాశం ఏ రకంగా ఉంటుంది అంటే అనేక విధాలుగా ఉంటుంది ప్రకాశం. చూడండి, మనం శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు, నిన్ను విశ్వరూపం రూపం చూడాలనుంది అని. ఆ రూపం చూడంగానే అర్జునుడికి చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయాడు? చూడలేము. పరమాత్మ యొక్క పూర్తి ప్రకాశాన్ని మనం ఎవరం కూడా చూసేటువంటి శక్తి సామర్థ్యం మనకి లేదు. కాబట్టి ఆయన అనేక విధాలుగా మనకి ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మనకి ఆత్మలో పరమాత్మను దర్శించే అవకాశం ఉంటూ ఉంటుంది. అది చాలామందికి అనుభవంగా ఉంటుంది. కొంతమంది యోగులు వారి ఆత్మని వారు తెలుసుకొని ఉంటారు. వారి ఆత్మని వారు స్వయంగా చూస్తూ ఉంటారు. అటువంటి స్థితి ఉంటూ ఉంటుంది. అలాగే సూర్య అంటే ఐశ్వర్యాన్ని, ప్రకాశాన్ని జనింపచేసేవాడు. సవిత అంటే సర్వజగత్తును సృజించేవాడు. ప్రజానాం తు ప్రసవనాత్ సవితేతి నిగచ్చతే. సర్వ జగత్తుని ఆయన స్పృశిస్తాడు. అంటే ఆయన స్పృశించనిది అంటూ జగత్తులో ఏది ఉండదు. ఆయన స్పృశించిన తరువాతే దానికి ఒక రూపము కానీ ఒక గుణం కానీ వస్తూ ఉంటుంది. ఈ భూమిపైన, ఈ సృష్టిలో, భూమిపైనే కాదు సృష్టిలో ఒక రూప, గుణము, ధర్మము దానికి ఉంది అంటే అది కేవలం పరమాత్మని యొక్క సృజన వలన వస్తుంది తప్ప ఆయన సృజించకుండా దానికి ఆ రూపం కానీ, ఆ గుణం కానీ, ఆ యొక్క ధర్మం కానీ రాదు. అది మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి గుణం వెనకాల పరమాత్మే ఉన్నాడు, ప్రతి రూపం వెనకాల పరమాత్మే, ప్రతి రూపము పరమాత్మే, ప్రతి గుణము పరమాత్మే, ప్రతి ధర్మము పరమాత్మే అన్న విషయం మనకు గ్రహించినాడు. మనకు అభేద దృష్టి అన్నది పోతుంది, భేద దృష్టి అనేది పోతుంది. అన్ని సమానంగా చూసే అవకాశం మనకు కలిగి యథార్థాన్ని మనం గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే యథార్థాన్ని గ్రహించలేని స్థితికి నుంచి పక్కకి తప్పుకుంటామో మనం దొర్లి పడిపోవడమే తప్ప ఎక్కడ నిలదొక్కునే అవకాశం మనకి రాదు. అది మనం గ్రహించాలి. ఈరోజు చూడండి, సర్వమానవ సౌభ్రాతృత్వం మనకి ఎన్నో మహావాక్యాలు ఎన్నో చెప్పబడ్డాయి మనకి మన యొక్క సనాతన ధర్మంలో కానీ, వేదాల్లో కానీ. దాన్ని ఎవరు కూడా దాన్ని ఆచరించకపోవడం వలన వచ్చేటువంటి విపత్తులు, ఆపత్తులు తప్ప వాటిని ఆచరిస్తూ ఎవరైతే ఉంటారో వారికి అభేద దృష్టి ఉంటుంది. ఎప్పుడూ శాంతి అన్నది సన్నగిల్లదు, వారిలో ఉన్నటువంటి ఆనందం అన్నది ఆవిరవదు. ఉదాహరణకి సత్యమేవ జయితే మన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి అన్ని పుస్తకాల్లో ఉంటుంది. అలాగే ప్రతి ఈ కరెన్సీ నోట్ల మీద కూడా ఉన్నట్టు గుర్తు నాకు. ఇప్పుడంటే గాంధీ గారిది వచ్చింది. అంతకుముందు 3 సింహాల బొమ్మ ఉండేది, రూపాయి బొమ్మ మీద, దాని మీద కూడా ఉండేది. అన్నీ కూడా 4 సింహాల బొమ్మ. సత్యమేవ జయితే, సత్యమే ఎప్పటికన్నా జయిస్తుంది. అసత్యం అన్నది ఎప్పటికీ జయించదు. జయించినట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ దాని వెనకాల విపరీతమైన దుఃఖము, బాధ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు విచారం తప్ప వాళ్ళకి ఒక ప్రశాంతత అన్నది వాళ్ళలో ఉండదు, అశాంతి మాత్రమే ఉంటుంది. అలాగే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు. ఫాలో అవుతున్నావా? ఫాలో కా. అలాగే అహింస పరమో ధర్మ అన్నారు. ధర్మాలన్నింటిలో అత్యుత్తమైన ధర్మం అహింస అన్నారు. ఫాలో అవుతున్నామా? కాట్లా. లోకా సమస్త సుఖనో భవంతు అన్నారు. అనుకున్నావా? లేదు. సర్వే జన సుఖనో భవంతు అన్నారు. అనుకుంటున్నావా? అనుకోం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, నాది మాది, మీది మీరు. ఇది ఉన్నంత కాలం కష్టాలు తప్పవు, దుఃఖము తప్పదు. అది ఒక్కసారిగా పోతుందా అంటే పోదు.
అందుకనే సత్సంగాన్ని తెచ్చుకోవాలి. ఒక్కసారి అన్నం తింటే సరిపోదు, ప్రతి ఆకలేసిన ప్రతిసారి తినాలి. అలాగే ఒక్కసారి ఒకదానితో సుఖం వచ్చేస్తుందంటే కాదు, ఆ సుఖం పో వెనకాల దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఎలాగ అధిగమించాలో తెలుసుకోకపోతే ఆ సుఖం యొక్క ఆనందాన్ని మనం పొందలేము. అదే పరమాత్మ సత్సంగంలో ప్రతిరోజు సత్సంగం చేస్తున్నట్లయితే ఈ సుఖం ఏంటో దుఃఖం ఏంటో ఆ రెండింటి పట్ల ఉన్నటువంటి సామాజిక దృష్టి ఎట్లా ఉండాలి అన్న విషయం మనకి నెమ్మదిగా ఆచరణలోకి వస్తుంది. అదే రకంగా మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. ఇవన్నీ కూడాను మనం ఏం చేస్తామంటే వాటిని తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, అర్థం చేసుకొని జీవించడం వేరు. అందుకే అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. ఆ తర్వాత ఎప్పుడైతే నాలెడ్జ్ని మీరు అనుభవిస్తారో అది అండర్స్టాండింగ్ కింద వస్తుంది. అది సరైనటువంటి అర్థం చేసుకోవడం. నాకు అన్నీ తెలుసండి అనుకున్నాం అనుకోండి, తెలియడం అందరికీ తెలుసు. అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ అని అందరికీ తెలుసు. ఇండియా భారతదేశ రాజధాని ఢిల్లీ అని అందరికీ తెలుసు. కానీ నువ్వు ఢిల్లీకి వెళ్ళి చూసి ఢిల్లీ ఎలా ఉంది, ఏమిటి, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలిస్తే అనుభవం అయితే అది నాకు అండర్స్టాండ్ అయింది అని అంటాం అనమాట. అదే రకంగా మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి సర్వజగత్తును సృజించేవాడు పరమాత్మ సృజన ఎప్పుడైతే మనకు వస్తుందో తగులుతుందో అప్పుడే యథార్థం మనకు అనుభవం అవుతుంది. కానీ పరమాత్మ సృజించకుండా మా ఆయనే సృజిస్తూ కూర్చుంటే మనకి అది ఎప్పటికీ మనకి శాంతి అన్నది రాదు. ఉదాహరణకి బాగున్నారా అంటాం, బాగున్నాం అంటారు. హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా ఉన్నాం అంటారు. ఈ రెండు కూడా మాయకి సంబంధించిన విషయాలే. ఏం బాగున్నారు? మాయకి సంబంధించిన విషయాలన్నీ బాగున్నాయి. పరమాత్మకు సంబంధించిన, ఆత్మకు సంబంధించిన శాంతి అవన్నీ బాగున్నాయా? మనసుకు సంబంధించిన శాంతి ఉందా? లేదు. మనం అడిగే క్వశ్చన్ మాయదే, ఎదుటి వాళ్ళు చెప్పే సమాధానం కూడా మాయకి సంబంధించిందే. కాబట్టి బాగోవడం అన్నదాని యొక్క యథార్థత ఏమిటంటే పరమాత్మ శాంతి నేను అనుభవిస్తున్నానా అన్నది బాగున్నట్టు కదా లెక్క, సరైన మాటకి చెప్పాలంటే. కానీ మనం పారిభాషిక పదం ఎలా వాడేస్తున్నామంటే బాగున్నారా అంటే బాగున్నాం అంటే ఏంటి అనే రకాలుగా మన మాయకి సంబంధించిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి అని తెలుసుకోవడం అన్నమాట. రవిలోచన అంటే సూర్యుడినే తన నేత్రంగా ధరించినవాడు, లేదా సూర్యుని ద్వారా సమస్తాన్ని వీక్షించేవాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే తేజస్సు ద్వారా ఈ యొక్క సమస్తాన్ని కూడా ఆయన స్పృశిస్తాడు, వీక్షిస్తాడు. పరమాత్మ తేజస్సు ద్వారానే అది జరుగుతూ ఉంటుంది. పరమాత్మ తేజస్సు ద్వారానే ఆయన్ని మనకి అర్థమవుతూ ఉంటాయి. సమస్తాన్ని ఆయన వీక్షిస్తాడు. కాబట్టి పరమాత్మ జ్ఞానంతోనే మనం సమస్తాన్ని అర్థం చేసుకోగలుగుతాం. పరమాత్మ జ్ఞానం లేకుండా మనం సమస్తాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకనే అందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళ అంత్యకాలం వస్తుందో అంత్యదశలో తెలుసుకోలేకపోయామని బాధపడుతూ ఉంటారు. అట్లాగే బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మ విద్య అంటే ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, ఏది తెలుసుకుంటే సమస్తము అర్థమవుతుందో, జ్ఞానం వస్తుందో అదే బ్రహ్మ విద్య. అదే సత్సంగం ద్వారా మనం నేర్చుకోగలిగేది. చదవండమ్మా నెక్స్ట్ శ్లోకం 95. అనంతో హుతభుక్భోక్త సుఖదో నైకజోగ్రజః అనిర్విణ్ణః సదామర్షి లోకాధిష్టానం అద్భుతః. అనంతః అంటే అంతం లేనివాడు. అంతం అంటే పరిమితి అనేది లేదు. శాశ్వతుడు, సర్వాంతర్యామి, కాలాతీతుడు. కాబట్టి ఆయన దేశము కాలము అటువంటి ఆ పరిమితుల చేత కట్టుబడినవాడు కాదు. హుతభుక్ హుతములను భక్షించువాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హవిస్సుని తీసుకునేవాడు అని అర్థం. భోక్త మనం అనుకున్నాం, భుజించేవాడు ఆయన. అంటే ఈ అచేతమైన ప్రకృతిని భుజించేవాడు ఆయనే, అలాగే జగత్తుని రక్షించేవాడు కూడా ఆయనే. సుఖదః
సుఖాన్నిచ్చువాడు. భక్తులకి సుఖాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు. అదే పరమ సుఖం అంటారు. సుఖం దదాతి. ఆ సుఖం పొందాలంటే ఆయన మాత్రమే ఇవ్వగలడు. అంటే ఎట్లా ఇస్తాడంటే భక్తుల దుఃఖాలని నశింపజేస్తాడు. దుఃఖాన్ని నశింపజేసి మనకి ఆ సుఖాన్ని కలగజేస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దుఃఖం వచ్చింది అంటే మనం పరమాత్మకి ఎక్కడో దూరం అయ్యా అని తెలుసుకోవాలి. ఎక్కడో మాయకి బాగా లోబడిపోయి చేయని తప్పులో, అర్థం కాని పరిస్థితిలో మనం ఏదో చేసినటువంటి పరిస్థితిలో మన చుట్టుముట్టాయని తెలుసుకుని అప్పుడు ఆ సుఖాన్ని కావాలంటే ముందు పరమాత్మని ఆశ్రయించాలి సత్సంగం ద్వారా. ఎప్పుడైతే సత్సంగం ద్వారా పరమాత్మని యొక్క అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానో, ఆయన నా సృజన నాకు కలుగుతుందో అప్పుడు సుఖం అన్నది నాకు కలుగుతుంది తప్ప అప్పటి వరకు దుఃఖానికి రంగేసుకొని అది సుఖం అని అనుకోకూడదు అనమాట. ఆ రంగు వెలిసిపోగానే మళ్ళీ అది దుఃఖం బయటపడుతూనే ఉంటుంది మాయా ప్రపంచంలో. నైకజహ అంటే ధర్మరక్షణ కోసం పదే పదే అవతరించువాడు. అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పున్నారు కదా. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు ఆ విషయాన్ని. నైకజహ అగ్రజహ అంటే అందరికంటే ముందు జన్మించినవాడు. అనిర్విణ అంటే దుఃఖం అనేది లేనివాడు, నిర్వేదం లేనివాడు, పరిపూర్ణుడు కాబట్టి దుఃఖానికి తావు లేదు. మనం చెప్పుకుంటాం మనం సత్సంగ దీక్షలో కూడా పూర్ణకామోస్మి అంటే పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణత అంటే కోరికలు అన్నవి ఏమీ ఇంకా లేవు. అన్ని కోరికలు భగవంతుడు తీరుస్తుంటే ఇంకా కోరికే ఉంటుంది. ఆయన మీద తప్ప భగవంతుడి మీద ఆసక్తి తప్ప దేని మీద ఆసక్తి లేకపోవడాన్నే కోరికలు లేకపోవడం అని చెప్తారు. సో ఎప్పుడైతే ఆ కోరికలు లేకుండా ఉంటామో అప్పుడు దుఃఖానికి తావే లేదు. ఎందుకని ఒకే ఒక కోరిక అది కోరిక అనుకున్నట్లయితే పరమాత్మ మీదే కోరుకున్నట్లయితే పరమాత్మ అనిర్విణ అంటే దుఃఖం లేనివాడు కాబట్టి మనకు కూడా దుఃఖం అనేది ఉండదు. సదామర్షి అంటే సజ్జనుల అపరాధాలను క్షమించేవాడు. అపరాధము దాన్ని సజ్జనుడైనట్లయితే వారు చేసే అపరాధాలని పరమాత్మ క్షమిస్తాడు. ఆయన మాత్రమే క్షమించగలడు, ఇంకెవరు క్షమించలేరు. ఉదాహరణకి ఎవరికన్నా ఊరి శిక్ష లాంటి పడింది అనుకోండి, ఆయన సజ్జనుడు అని తెలిసిన తర్వాత ఆయన సజ్జనుడిగా మారి పూర్తి సజ్జనుడిగా ఉన్నాడు అనుకోండి, రాష్ట్రపతికి అధికారం ఉంటుంది, ఆయన యొక్క శిక్షని మాఫీ చేసే అధికారం ఉంటుంది. అట్లాగే పరమాత్మకి మనం కనుక మన ప్రవర్తన ద్వారా మన ధర్మవర్తన ద్వారా మనం కనుక పరమాత్మను కనుక ఆశ్రయించి శరణాగతి పొందినట్లయితే ఆయన ఆజ్ఞకు అనుగుణంగా జీవితాన్ని కనుక మనం మలుచుకున్నట్లయితే మన అపరాధాలని ఆయన క్షమించేస్తాడు. అందులో అనుమానమే లేదు. లోకాధిష్టానం అంటే లోకాలకి ఆధారమై ఉన్నవాడు, దీన్ని అధిష్ఠించి ఉన్నవాడు, ఈ లోకాల నుంచి అన్నింటినీ అధిష్ఠించి ఉన్నవాడు. కాబట్టి మనం చక్రవర్తిని పట్టుకోవాలి కానీ లోకల్గా ఉన్న సర్పంచ్ని పట్టుకోకూడదు. సర్పంచులను పట్టుకుంటే మనకి ఉపయోగం లేదు. మనం పట్టుకోవాల్సింది చక్రవర్తిని, అంటే లోకాలన్నిటికీ కూడా లోకాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన మనం కనుక శరణాగతి పొందితే, అంటే పరమాత్మ శరణాగతి పొందితే ఈ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. అద్భుత ఆశ్చర్య స్వరూపుడు ఆయన. ఎవరైతే పరమాత్మని గురించి ఆశ్చర్యపోతూ ఉంటారో వారికి మాత్రమే శాంతి అనేది వస్తుంది. ఇది కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది. ఏమిటి? శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవో యం న విద్భు ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధాశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. అంటే అనేకులు ఆయన గురించి కనీసం విని ఉండరు. పరమాత్మ గురించి చాలామంది అసలు వినే ఉండరు. చాలామంది విన్నప్పటికీ ఆయన తెలుసుకోలేరు.
అటువంటి ఆయన గురించి మాట్లాడగలిగేవారు, అంటే అటువంటి ఆ పరమాత్మ గురించి మాట్లాడగలిగేటువంటి శక్తి ఎవరికైతే వస్తుందో ఆయన అద్భుతమైన వ్యక్తి. ఆ పరమాత్మని పొందినవాడే గొప్ప సమర్థుడు. యోగ్యత గల గురువు వద్ద శిక్షణ పొంది ఆయన్ని గ్రహించగలిగిన వాడు అద్భుతమైన వాడే అని చెప్పడం జరిగింది. చూడండి, మనలో ఉన్న అద్భుతం బహిర్గతం కావాలంటే పరమాత్మ గురించే వినాలి, పరమాత్మ గురించే మాట్లాడాలి. అలా కూడా చెప్తున్నారు ఇక్కడ ఏమిటి కఠోపనిషత్తులో, అలా చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళే అద్భుతమైన వ్యక్తులు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకని పరమాత్మ ఒక అద్భుతం. ఉదాహరణకి నౌకుస్వామి మహారాజు వారు కెనడా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ఒకసారి నయాగరా ఫాల్స్ చూపిద్దాం టొరంటోలో అని చెప్పి ఆయన్ని కూడా రమ్మన్నారు, తీసుకెళ్ళారు. అందరూ చూశారు, అంతా ఆనందించారు. తిరుగు ప్రయాణంలో స్వామిని అడిగారు అందరూ, స్వామి ఎలా అనిపించింది మీ అనుభవం ఏంటి, అనుభూతి చెప్పండి అంటే ఆయన ఆశ్చర్యాన్ని ప్రకటించారట. ఏంటి, దేనికి ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం ప్రకటించారు ఆయన? అసలు ఏంటి ఈ సృష్టి, ఏంటి ఇది, ఇలా ఎలా జరిగింది, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఇంకెంత అద్భుతమైన శక్తి గలవాడు కదా అన్నాడట. చూడండి, ఆయన దృష్టి ఇక్కడేం లేదు, ఆయన సృష్టించిన వాడి మీదకి వెళ్ళిపోయింది. అలాగే మనం చూస్తే ఎన్ని వింతలు జరుగుతున్నాయి మనలో. అవన్నీ పరమాత్మని గుర్తు తెచ్చుకోవడానికి మనం దాన్ని తెలుసుకోవాలన్నమాట. అందుకని భగవద్గీతలో కూడా చెప్పబడింది, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం, ఒకనొకడు మాత్రమే ఆత్మని ఆశ్చర్యకరమైన వస్తువుగా చూస్తాడు అని. మనం గమనిస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఎనర్జీ శక్తి ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ సెంటర్స్ దగ్గర, ఇప్పుడు డేటా సెంటర్ తీసుకోండి, ఏదో వైజాగ్లో ఏదో డేటా సెంటర్ పెడతామంటే గగ్గోలు పెట్టేస్తున్నారు అందరూ కూడా. అంటే కారణం ఏంటి, విపరీతమైన నీరు అవసరం అవుతుంది దానికి, ఆ హీట్ బోల్ జనరేట్ అవుతుంది, అదంతా కూడా కూల్ చేయాలండి అని. మరి కొన్ని వేల కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్ల కెపాసిటీ కలిపి ఉన్నటువంటి మన బాడీలో ఎంత హీట్ జనరేట్ అవ్వాలి యాక్చువల్గా, ఎంత శక్తి ఉత్పన్నం అవుతుంది మనలో, ఎన్ని మెషిన్లు పనిచేస్తున్నాయి, లివరు, గుండె, కిడ్నీస్, ఒకటేమిటి అన్నీ పనిచేస్తున్నాయి. ఎన్ని వేల కిలోమీటర్ల నాడులు మనలో పనిచేస్తున్నాయి, రక్తనాళాలు పరిగెడుతున్నాయి. మరి శబ్దం రాదేంటి? ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఇట్లాగా భగవంతుడి సృష్టి యొక్క ఆశ్చర్యాన్ని మనం గ్రహిస్తే ఆయన మహిమ తెలుస్తుంది, ఆయన మహత్వ తెలుస్తుంది. మనం ఏమిటో ఏదో సైన్స్లో 2 ముక్కలు చదివేసేసి భగవంతుడు అంటే చాలా చీప్గా మాట్లాడడం, అంతా సైన్సే అన్నట్టుగా అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడైతే భగవంతుడి యొక్క ఇన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనుక మనం లోతుగా ఆలోచిస్తే ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. మరి ఒక కణంగా మొదలైనటువంటి మనిషి జీవితం టగటగా ఎన్నో కణాలుగా మారి చిన్న బాలుడిగా మారి, ఎలా మారి యవనుడిగా మారి, వృద్ధాప్యంగా మారి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అన్న విషయం తెలుసుకుంటే ఆ ఆశ్చర్యమే భగవంతుడు. అది చెప్పింది ఇక్కడ. అద్భుత, ప్రతిదీ అద్భుతమే భగవంతుడి సృష్టిలో, అద్భుతం కానిది ఏదీ లేదు. ఆ అద్భుతం వెనకాల ఉన్నది పరమాత్మ. ఈ అద్భుతమే పరమాత్మ అని తెలుసుకున్న వాడికి పరమాత్మ దగ్గరగానే ఉంటాడు. ఎప్పుడైతే మనం ఏదైనా అద్భుతమైన విషయం చూసినప్పుడు ఎంత ఆనందపడతామో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటామో, ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఆ ప్రశాంతత మనల్ని ఎప్పుడు కూడా వదలదు. మరి ఇక్కడ మనం ఆపుతామమ్మా. శుభం భూయాత్.